రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం కేబినెట్ మంత్రులమంతా ప్రజల సంక్షేమం కోసం, పేదోడి సంక్షేమం కోసం ఎలా పనిచేస్తుందో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అంతేకాదు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాటి ధరణితో ఏవైతే భూములున్న ఆసాములు రైతులు ఇబ్బంది పడ్డారో, ఏదైతే నలుగురు వ్యక్తులు నాలుగు గోడల మధ్య వారి స్వార్థం కోసం ధరణిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలని సుమారు 4.5 సంవత్సరాలు హింస పెట్టిన ధరణిని అన్న మాట ప్రకారం బంగాళాఖాతంలో వేసి అద్భుతమైన భూభారతి, ప్రతి జబ్బుకి మందు ఎలా ఉంటుందో ఈ భూభారతి 2025 చట్టం ద్వారా రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకి రైతులకి పూర్తి భద్రత కల్పించే ఈ భూభారతిని తేవటమే కాకుండా ఈ 20వ తారీఖు లోపు అన్ని రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులు వచ్చారు. మీ సమస్యలు మీ గ్రామంలోనే వచ్చి తీసుకొని మీ దగ్గరే పరిష్కరిస్తారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆలి మెడలో ఉన్న తాలిని అమ్ముకొని కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ఈ భూభారతి చట్టంతో ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా ఈ చట్టం తెచ్చుకున్నాం మీ అందరి కష్ట ఫలితంగా.